తెచ్చుకోవచ్చా? ఓకే, రెండో పాఠం అండి. పాఠం పేరు రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. అన్యాయపు సిరితో స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? అన్యాయపు సిరితో స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? దీన్ని ఇంకోలా ఎలా చెప్పచ్చు అంటే, అపాయాన్ని తప్పించే అన్యాయపు సిరి, నరకాన్ని తప్పించే అన్యాయపు సిరి. అన్యాయపు సిరి ఏంటి? మీరు ఎందుకు ఇస్తున్నారు? నరకాన్ని తప్పించే అన్యాయపు సిరి, ఇది టైటిల్ అండి. ఇవన్నీ కలిపి ఒకటి పెట్టుకోవచ్చు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న మాట ఏంటంటే, అన్యాయపు సిరి వల్ల మీ కొరకు స్నేహితులను సంపాదించుకున్నాను అని కూడా మనం ఆ టైటిల్ పెట్టుకున్నాం. యేసుక్రీస్తు నోట వచ్చిన మాటని టైటిల్ పెట్టుకున్నాం. అన్యాయపు సిరి వలన స్నేహితులను, అన్యాయపు సిరితో స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? కొందరికి చావు అంటే అది ఒక అపాయం అని అనుకుంటారు. సమాజంలో కొందరిని అపాయం అంటే ఏమని చెప్తారంటే, ట్రాన్స్ఫార్మర్ మీద రాసి ఉంటుంది డేంజర్, అపాయం అని రాసి ఉంటుంది. ఇంకెక్కడ రాసి ఉంటుంది అంటే, రోడ్డు పని జరిగినప్పుడు డేంజర్ అని రాసి ఉంటుంది. వంతెన పని జరుగుతున్నప్పుడు కూడా డేంజర్, ఇటువైపు వెళ్ళొద్దని రాసి ఉంటుంది. పెద్ద గొయ్యి కానీ కందకం కానీ తవ్వినప్పుడు డేంజర్ అని రాసి ఉంటుంది. అపాయము అంటే ఏం చెప్తున్నారంటే, ట్రాన్స్ఫార్మర్ అంటే కరెంటు, అది గొయ్య, రోడ్డు పని జరుగుతున్నప్పుడు ఇటువైపు వెళ్తే ప్రమాదము. అపాయము అంటే అర్థం ఏంటంటే ప్రాణం పోద్దని అర్థం. అంతేనా? మన పాఠాన్ని మనం 3 భాగాలు చేసుకుందాం. ఒకటి, అపాయాన్ని తప్పించటం అంటే అసలు అపాయం అంటే ఏంటి. రెండోది, అసలు అన్యాయపు సిరి అంటే ఏంటి, సిరి అంటే ఏంటి, అన్యాయపు సిరి అంటే ఏంటి. మూడోది, ఆ సిరితో, అన్యాయపు సిరితో స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి. మొదటిది ఏంటి, అపాయం అంటే ఏంటి. అపాయం అంటే కొందరు ఏమంటున్నారంటే ట్రాన్స్ఫార్మర్ అంటున్నారు, కరెంట్ అంటున్నారు. కొందరు రోడ్డు పని జరుగుతున్నప్పుడు అది అపాయం అంటున్నారు, పెద్ద గొయ్యని చూపించి అది అపాయం అంటున్నారు. కొందరు ఏమనుకుంటున్నారంటే చావుని అపాయం అనుకుంటున్నారు. ఏమండి, 2 నిమిషాలు ఆలోచించండి. చావు మంచిదా చెడ్డదా? చావు మంచిదా చెడ్డదా? చావు మంచిదా చెడ్డదా? అందరం భోజనం వండుకుని వచ్చాము అంటే బతకదామని చచ్చిపోదామని? బ్రతుకుదామని వండుకొచ్చుకున్నాం. సరే, మీకు ఇంకో ప్రశ్న చెప్తా. అప్పుడు చావు మంచిదో కాదు మీరు చెప్పేస్తారు. ఇప్పుడు మన గ్రామంలో పోలీస్ స్టేషన్ కడుతున్నారు త్వరలో. 20 మంది పోలీసులు నియమిస్తున్నారు. మంచిదా చెడ్డదా? మంచిదే. తక్కువని చెప్పేశారు. ఇప్పుడు చెప్పండి, చావు మంచిదా చెడ్డదా? చెప్పలేకపోతున్నారు. మళ్ళీ చెప్తాను. పోలీస్ స్టేషన్ కడితే పోలీసులు ఉంటే ప్రశాంతంగా మన జీవితాన్ని గడపచ్చు. కానీ పోలీస్ స్టేషన్ కడతాం దొంగలకి, దుర్మార్గులకి నష్టం. పోలీస్ స్టేషన్ ఎవరికి లాభం? మంచిగా బ్రతికే జనాలకి లాభం, దొంగలకి, దుర్మార్గులకి నష్టం. ఇప్పుడు చెప్పండి, చావు ఎవరికి లాభం? అది చావు లాభమా నష్టమా? మంచిగా బ్రతికే మనకి లాభం, చెడుగా బ్రతికే వాళ్ళకి నష్టం. ఉపమానం చెప్పేటప్పుడు చూసారు, అలా చెప్పేసారా? ఉపమానం లేకుండా యేసుక్రీస్తు ఎందుకంటే తొందరగా అర్థమవుతుంటండి. కానీ యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలు అస్సలు అర్థం కాని ఉపమానం చెప్తాను ఈరోజు మీకు. అస్సలు అర్థం కాని ఉపమానం. ఓకేనా? పోలీస్ స్టేషన్ ఎవరికి మంచివి? మనల్ని కాపాడుతాయి కాబట్టి మంచిగా ఉండే మనకు మంచివి. పోలీస్ స్టేషన్లు చెడ్డవి ఎవరికంటే దొంగతనాలు చేసే వాళ్ళకి, నేరస్తులకి. చావు మంచిదా చెడ్డదా అంటే, దేవుని కోసం బతికే వారికి చావు మంచిదే, దేవుని కోసం బ్రతకని వారికి చావు చెడ్డది. అర్థమైందని అనుకుంటున్నాను. 2 కోట్ల రూపాయలు బంగారం దొంగిలించిన వాడికి పోలీసులను చూసినా, పోలీస్ స్టేషన్ చూసినా దడ కింద ఉంటుంది. అవునా కదా? అదే బంగారం వాడి నుంచి తీసుకుని మనకి ఇచ్చేసారనుకోండి, ఎవరి దగ్గర అయితే పోయిందో వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, వాళ్ళకి పోలీస్ స్టేషన్ చూస్తే, పోలీసులు చూస్తే దేవాలయంలాగా కనపడుతుంది. వీళ్ళకి మంచిది, వాళ్ళకి చెడ్డది. ఇంతకీ ఏది అపాయం? మనం ఫస్ట్ ఏం మాట్లాడుకుందాం అన్నాను? అపాయం. ఏది అపాయం? డేంజర్ పెట్టిన కరెంటు కాదు, గొయ్య కాదు, రోడ్డు మలుపు కాదు, చావు కాదు. మరి ఏంటంటే అపాయం? అపాయం ప్రపంచంలో ఒకే ఒకటి ఉందండి. అదేంటంటే పాతాళంలో ఉన్న నరక శిక్ష ఒకటే అపాయం. ఇంకేది కూడా మనకు అపాయం అనేది కాదు. దాన్ని తప్పించుకోవడమే మనం చేయవలసింది.
పాతాళంలో నరకాన్ని తప్పించుకోవడానికి మనందరం ఇక్కడికి వచ్చాం. నరకాన్ని తప్పించుకోవడమే అపాయాన్ని తప్పించుకోవడం. ఆ అపాయాన్ని తప్పించుకోవడానికి వాడుకోవలసిందే అన్యాయపు సిరి. అన్యాయంగా డబ్బు సంపాదించి సువార్త చేయాలంటారా? క్రైస్తవులు చేయవలసిన ఏకైక సత్క్రియ ఏం చెప్పాను మీకు? సువార్త ప్రకటన. ఇప్పుడు అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకోమంటున్నాడు. అపాయాన్ని అన్యాయపు సిరి ఎలా తప్పిస్తుంది? నరకాన్ని తప్పించే అన్యాయపు సిరి. ఇంతకీ అన్యాయపు సిరి అంటే ఏంటో చూద్దాం. అన్యాయపు సిరి అంటే సిరి ఏంటో చెప్పండి మీరు. డబ్బు, ధనము, బంగారము ఇదంతా కూడా సిరి. ధనమే సిరి. అన్యాయపు సిరి అంటే అన్యాయంగా సంపాదించేది అన్యాయపు సిరి. ఇది పూర్తి తప్పని చెప్తారు చివరిలో మీరు. మళ్ళీ ఒకసారి అడుగుతుంది జాగ్రత్తగా అండి. సిరి అంటే డబ్బు, ధనము, బంగారం మొత్తం అంతా కూడా సిరి. న్యాయంగా సంపాదించే సిరి, అంతే కదా. అన్యాయంగా సంపాదించేది అన్యాయపు సిరి. న్యాయంగా సంపాదిస్తే సిరి, అన్యాయంగా సంపాదిస్తే అన్యాయపు సిరి. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాల్లో ఎవరికి మనకు కూడా సాధారణంగా అర్థం కాని ఉపమానం చెప్తా చూడండి. లోకాసువార్త 16:1 చాలా బాగుంటుంది, అందరూ చదవండి. లోకాసువార్త 16:1. మరియు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు బతికొండంగా సువార్త ప్రకటన చేస్తూ శిష్యులతో చెప్తున్నాడు. ఒక ధనవంతుని యొద్ద ఒక గుమస్తా ఉన్నాడంటండి. చాలా ఈజీగా చెప్తాను, అర్థమయ్యేటట్టు చూసుకోండి. ధనవంతుడి దగ్గర గుమస్తా ఉన్నాడు. వాడు అతని ఆస్తిని పాడు చేయటం ఏంటి? గుమస్తా గారు ఓనర్ గారి ఆస్తిని పాడు చేస్తున్నాడంట. పాడు చేయటం అంటే దొంగ లెక్కలు రాస్తున్నాడు. దొంగ లెక్కలు రాసి నొక్కేస్తున్నాడు, అంతే కదా. ఆస్తిని పాడు చేసి అతని యొద్ద వాని మీద ఆల్రెడీ వచ్చింది కంప్లైంట్. ఏమని? నీ గుమస్తా నీ ఆస్తిని పాడు చేస్తున్నాడని కంప్లైంట్ వచ్చింది. ఓకే. అతను వాడిని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క, ఖర్చులు జమలో మొత్తం నా లెక్క మిగిలేటో చూపించమన్నాడు. నీవు ఇక మీదట ఇక గుమస్తా పని నిన్ను తీసేస్తున్నాను అని చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ పనిలో నుంచి నన్ను తీసివేయను కనుక ఏమి చేతును? తవ్వలేను, మెత్త చిక్కుపడుచున్నాను. నన్ను పని నుండి తొలగించినప్పుడు ఇప్పుడు మనవాడిని ఉద్యోగం నుంచి తీసేస్తారంట. భిక్షమెత్తుకోలేను, కష్టపడలేను, ఏం చేయలేను. ఈ లెక్క చెప్పే లోపల ఏదో ఒకటి చెయ్యాలని ఏం చేశాడో చూడండి. వారు చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియను. చూసారా ఎంత తెలివైనడు గుమస్తా. తన యజమాను రుణస్తులలో ఒక్కొక్కరిని పిలిపించి నువ్వు నా యజమానునికి ఎంత ఇచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మనుగులు నూనె అని చెప్పగా నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి సగానికి సగం రాసుకోమన్నాడు. ఇప్పుడు మాఫీ చేసినప్పుడు ఈడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేస్తాడు? ఏదో ఒక ఎంతో కొంత పూట భోజనం అన్న అలా చాలా మందికి చేసేసాడు. ఇది తప్ప రైటా చెప్పండి మీరు? తప్పే. అసలు అన్యాయంగా వాడు ఓనర్ గారి ఆస్తిని దొంగిలించడమే తప్పు అనుకుంటే తప్పు కాబట్టి నేను తీసేస్తానని యజమాని అంటే, నేను తర్వాత కష్టపడలేను, భిక్షమెత్తుకోలేను, ఏం చెయ్యాలో నాకు తెలుసు అని ఈ లోపల 100 ఉన్నవాడికి 50, 1,00,000 ఉన్నవాడికి 50,000 చొప్పున చీటీలు మార్చేస్తున్నాడు. మరి యజమాని వచ్చి ఏమనాలి? దుర్మార్గుడు అనాలి, అంతేనా? ఏమన్నాడు చూడండి. అసలు తర్వాత కంటిన్యూషన్ చదవండి. తర్వాత వాడు మరి ఒకరిని అడగగా వాడు 100 తూములు గోధుమలని చెప్పినప్పుడు వానితో నీ చీటీ తీసుకుని తగ్గించి రాసుకోమన్నాడు. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు
యుక్తిగా నడుచుకునేనని. అదేంటి దుర్మార్గుడు అనాలి కదండి. ఆస్తినేమో దొంగిలిచ్చేస్తే నేను ఉద్యోగంలోంచి తీసేస్తానంటే ఈడేమో తర్వాత నేను ఏమీ చేయలేనని అందరికి సగం సగం చీటీలు మార్చేస్తే యజమానుడు వచ్చేమంటున్నాడు, అరే మంచి తెలివిగా నడుచుకున్నావురా అన్నాడు. ఇదేంటండి? అదే నేను చెప్పింది అర్థం కాని ఉపమానం. ఏమనాలి? అసలు మంచివాడు కాదు కాబట్టి తీసేస్తానంటే వీడు ఉన్నదాన్ని కూడా ఇంకా మోసం చేస్తే వచ్చి ఏమంటున్నాడు, యుక్తిగానే నడుచుకున్నావు అన్నాడు. ఇదంతా బాగా యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. చదవండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వాని ఆడు ఎలా నడుచుకున్నాడో మనకు తెలిస్తే మనం అలా నడుచుకోవాలంటండి. యుక్తిగా నడుచుకునేనని మెచ్చుకుని. ఎవరు? ఓనర్ గారు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తన తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు నోట ఒక మాట వచ్చిందంటే ఒక బాకు వచ్చినట్టేనండి. చాలా జాగ్రత్తగా ఉండమాట. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. తర్వాత ఇది చూడండి. ఎందుకు అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోవాలంటే ఆ సిరి, ఏ సిరి? అన్యాయపు సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. అర్థమైందండి? అర్థం అవ్వలేదు? అర్థం అన్నట్టు. ఒక ఓనర్ గారు ఉన్నాడు, గుమస్తా ఉన్నాడు, లెక్కలు రాస్తున్నాడు. మనోడు దొంగ లెక్కలు రాసి దాచేసుకుంటున్నాడు డబ్బు. ఎవరో చెప్పారు వెళ్ళి. ఓనర్ గారు ఏమన్నాడు, ఇక ఇది రాస్తున్నావు కదా, తేడా వచ్చింది, నేను తీసేస్తాను, నా లెక్క అప్పు చెప్పు, ఇంకొకటి పెట్టుకుంటాను అన్నాడు. వీడు టైం ఇస్తాడు కదా, 4 రోజులు 5 రోజులు అని. ఈ లోపల ఏం చేస్తాడంటే అప్పున్న వాళ్ళ దగ్గర సగం సగం రాసేసి నేను ఎలా చేయాలో నాకు తెలిసిన సగం సగం రాసేసి మార్చేసి లెక్కప్ చెప్పాడు. ఈ లోపల ఓనర్ గారు వచ్చి మంచి తెలివిగా నడుచుకున్నారా అన్నారు. న్యాయం ఉంది, అన్యాయం ఉంది, తేడాగా ఉంది. తర్వాత యేసుక్రీస్తు వచ్చి అన్యాయపు సిరి వలన అన్యాయంగా సంపాదించిన దానివల్ల తప్పరైతే ఈ మాట తప్పు కదండి. అన్యాయపు సిరితో స్నేహితులు సంపాదించుకోవడం ఏంటి? అన్యాయపు సిరి వల్ల స్నేహితులను సంపాదించుకోండి, వారి నిత్య నివాసంలో మీకు తోడుగా ఉంటారు. ఇదేంటి? మనకేం తేలాలంటే అన్యాయపు సిరి అంటే ఏంటో తెలిస్తే పాఠం అర్థమైపోతుంది. అంతే కదా? ఓకే. తెలివిగా ప్రవర్తించాడంటే ఎవరు? గృహ నిర్వాహకుడు. ఆ పనివాడు తెలివిగా ప్రవర్తించాడంటే ఓనర్ గారు కూడా మెచ్చుకోవడం అనేది జరిగింది. సిరి అంటే డబ్బు, అన్యాయపు సిరి అంటే అన్యాయంగా సంపాదించిందని మనం అనుకుంటాం. అవునండి? నేను ఉద్యోగం చేసి నెల నెల తీసుకునే ప్రతి రూపాయి కూడా అన్యాయపు సిరేనండి. అది ఎలాగా? ప్రసాద్ సంపాదించే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు సంపాదించే, న్యాయంగా సంపాదించే ప్రతి రూపాయి అన్యాయపు సిరే. ఎలా ఒప్పుకోరు కదా? బైబిల్ నుంచి చూపిస్తా. ఓకే, మీరు ఒప్పుకోరని నాకు తెలుసు. ఓకే, రైట్. ముందుకెళ్దామా? మన లెక్కలో, ప్రపంచం లెక్కల్లో, జనాల లెక్కల్లో అన్యాయపు సిరి అంటే అర్థం ఏంటంటే నీతి న్యాయాలు తప్పి సంపాదించే ప్రతి రూపాయి అన్యాయపు సిరి అనుకుంటాం. జక్కయ్య అన్యాయముగా పన్ను వసూలు చేశాడు. ఒక మాట మనకు తెలియడం కోసం చెప్పాను మీకు. సరే, మోసాలు చేసి సంపాదించే ప్రతిదీ అన్యాయపు సిరి లోకం అంటది. చాలామంది ఏమంటారంటే డబ్బే చెడ్డది అంటారు. అన్యాయపు సిరి అంటే ఏంటో మనకు తేలిపోతుంది 10 నిమిషాల్లో. అన్యాయపు సిరి అంటే ఏమంటున్నారంటే జనాలు నీతి న్యాయాలు తప్పి సంపాదించే ప్రతి రూపాయి అన్యాయపు సిరి అంటున్నారు. కొంతమంది అసలు డబ్బే చెడ్డది అంటున్నారు. మీరు నిజం చెప్పండి, డబ్బు చెడ్డదా మంచిదా? డబ్బు మంచిదే, మనిషి చెడ్డోడు. ఏమంటారు? డబ్బు మంచిదే, డబ్బు చెడ్డదైతే మన దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోద్దా? వెళ్ళదు. మనం ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. ఏం చెప్తే అది చేస్తుంది. అవునా? శరీరం శరీరం శత్రువా ఆత్మశత్రువా అని మనం ఏమో నేర్చుకున్నామంటే అదే మన మనసే శత్రువు అని నేర్చుకున్నట్లుగా డబ్బు మంచిదా చెడ్డదా? మంచిదేనండి. ఈరోజు ఒక పెన్ను కొనుక్కుని రాయాలన్నా డబ్బే కావాలి, బ్రతకాలన్నా డబ్బే కావాలి. మనిషే చెడ్డోడు. డబ్బు చెడ్డది ఎప్పుడు కూడా
కాదు. కాబట్టి 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 500 నోట్లు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయమంట. మోసం చేసేటట్టయితే నువ్వు బ్యాంక్ నుంచి 500 కట్టలు తెచ్చావు, వెంటనే 100 కట్టగా మారిపోతే అది మోసం చేసినట్టు. ఎవరిని అడుగుతావు ఇప్పుడు? బ్యాంక్ కూడా నీకు 500 నోట్లను లెక్క పెట్టించాడు, ఇంటికి వచ్చిన తర్వాత అవి మనల్ని మోసం చేసి 100 నోట్లుగా మారిపోయింది. అది మోసం చేయటం అంటే. మోసం చేసినాయా? చేయవు. ఎప్పుడు కూడా 500 నోటుగానే ఉంటుంది. ఎప్పుడు కూడా మోసం అనేది చేయదు. మరి అన్యాయపు సిరి అంటే ఏంటి? అన్యాయపు సిరి అంటే ఏంటి? ఎవరిని మోసం చేయకుండా, నిర్వచనం చెప్తున్నానండి. అన్యాయపు సిరి అంటే ఎవరిని మోసం చేయకుండా నీతి న్యాయంగా సంపాదించే ప్రతి రూపాయి అన్యాయపు సిరి. ఇదేంటి? రెఫరెన్స్ చూపిస్తాను. అది మీరు ఒప్పుకోరు, నేనే ఒప్పుకోను. నీతి న్యాయాలతో కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి కూడా అన్యాయపు సిరి. ఎలా అయిందంటే ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచ్చిందండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచ్చింది. నేను చెప్పలేదండి, దేవుడే చెప్పాడు. ఏంటి? చిన్న ఉదాహరణ చెప్పి మీకు రెఫరెన్స్ చెప్తా, బాగా అర్థమైంది. లోకం దృష్టిలో భూమి మీద ఉన్న వాళ్ళందరూ బ్రతుకున్న వాళ్ళే. లోకం దృష్టిలో భూమి మీద ఉన్న వాళ్ళందరూ బ్రతుకున్న వాళ్ళే. దేవుని దృష్టిలో బాప్తిసం తీసుకొని ప్రతి వాళ్ళు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినవారు. ఇది మీకు అర్థమవుతుంది కదా? బాప్తిసం తీసుకొని ప్రతి వాళ్ళు దేవుని దృష్టిలో చచ్చిపోయినట్టు, బాప్తిసం తీసుకున్న ప్రతి వాళ్ళు దేవుని దృష్టిలో బ్రతుకున్నట్లు. లోకం దృష్టిలో అందరూ బ్రతుకున్నట్లు. లోకం దృష్టిలో అందరూ బ్రతుకున్నారు, దేవుని దృష్టిలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే బ్రతుకున్నారు. అలాగే అన్యాయపు సిరి అంటే దేవుని దృష్టిలో నిజాయితీగా ఉద్యోగం చేసి సంపాదించే ప్రతి రూపాయి అన్యాయపు సిరే. వ్యవసాయం చేసి న్యాయంగా సంపాదించే ప్రతి రూపాయి అన్యాయపు సిరే. కష్టపడి కూలి పని చేసి సంపాదించే ప్రతి రూపాయి కూడా అన్యాయపు సిరే. వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, కూలి పని చేసి ప్రతిదీ మనం నీతి న్యాయాలతో సంపాదించే ప్రతి రూపాయి కూడా అన్యాయపు సిరే. ఎలాగో ప్రసంగి గ్రంథం 12:13. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొన వలెను. మానవ కోటికి ఇది ఏ విధి? ఏది విధి? దేవుని మాట ప్రకారం బ్రతకడమే విధి. ఇప్పుడు మనం అందరం చర్చిలో కూర్చున్నామంటే ఎవరి మాట ప్రకారం కూర్చున్నాం? దేవుని మాట. మిగిలిన 4 రోజులు ఏం చేసాం? దేవుడిచ్చిన అవయవాలని మన సొంత అవసరాలకు వాడుకుని డబ్బును సంపాదించాం. అవునంటారా కాదంటారా? మరి దేవుడు ఏమంటాడు దాన్ని? అన్యాయపు సిరి. మానవ కోటికి ఏది విధి అన్నాడు? ఆయన కట్టడలను అనుసరించిన స్వార్థ ప్రకటన చేయడానికి కళ్ళు, తలకాయి, కాళ్ళు, చేతులు, అవయవాలన్నీ, ఆయుష్ అంతా మొత్తం అంతా ఇచ్చాడు. ఇస్తే మనం ఏం చేస్తున్నాం? 6 రోజులు మన పని చేసుకుంటున్నాం. చెప్తాను దానికి కూడా. మన పని చేసుకుంటున్నాం. మన పని చేసుకుని ఏం చేస్తున్నాం? మనం సంపాదించుకుంటున్నాం. అది న్యాయంగా సంపాదించాం, అన్యాయంగా సంపాదించాం. మన లెక్కలో అది న్యాయంగా సంపాదించాం. దేవుని లెక్కలో నా సమయాన్ని దొంగిలించి నేనిచ్చిన అవయవాలతో నా పని కాకుండా తన పని చేసుకుని సంపాదించుకున్నాడు డబ్బు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? దాన్ని అన్యాయపు సిరి. న్యాయంగా మనం సంపాదించి, ఒక ఉద్యోగం చేసి 6 రోజులు ఉద్యోగం చేశారనుకోండి, 6 రోజులు వచ్చిన కష్టం మొత్తం దేవుని దృష్టిలో అన్యాయపు సిరి. మానవ కోటికి ఏది విధి? స్వార్థ ప్రకటన చేయడమే విధి. మరి మనం ఏం చేస్తున్నామంటే మన పనులు చేసుకుని సంపాదించేసుకున్నాం. వ్యాపారాలు చేసుకుని, ఉద్యోగం చేసుకుంటున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, కూలి పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. 7 రోజుల్లో 1 గంట 2 గంటలు మాత్రమే దేవుడు చెప్పిన పని చేస్తున్నాం. మిగిలిందంతా కూడా మనం కష్టపడి సంపాదించేసుకున్నాం. సంపాదించిన ప్రతి రూపాయి కూడా దేవుని దృష్టిలో అన్యాయపు సిరి, లోకం దృష్టిలో న్యాయపు సిరి. జనాలందరూ మన న్యాయంగా సంపాదిస్తున్నారా అంటాం, కానీ దేవుని దృష్టిలో దేవుని సమయాన్ని దొంగిలించి సంపాదిస్తున్నాం కాబట్టి అది అన్యాయపు సిరి. ఏది అపాయం? పాతాళమే అపాయం. అన్యాయపు సిరి అంటే ఏంటి? న్యాయంగా సంపాదించే ప్రతి రూపాయి అన్యాయపు సిరే. మరి అన్యాయంగా సంపాదించేది, న్యాయంగా సంపాదించేది అన్యాయపు సిరి అయింది. అన్యాయంగా సంపాదించేది ఒకసారి చూడండి. ఉపమానం. మన గ్రామంలో ఒక రైతు దగ్గర పనికి కుదిరాం. నేనే కుదిరాను అనుకోండి.
సమయం ఏంటంటే ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు. నాకు ఇచ్చే కూలి ఎంతంటే 600. అర్థమైంది మీకు? 600 కూలికి నేను కుదిరాను. ఎప్పటి నుంచి అప్పటి వరకు? ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు. రైతు మాత్రం ఉండడు. రైతు ఉండడు. 6 నుంచి 6 వరకు మనం చేస్తే 600 రూపాయలు కూలిస్తారు. పక్క రైతు ఏం చెప్పాడంటే, మీ రైతు అలాగే ఉండడు కదా, మధ్యలో నాకు గేదె ఒకటి ఉంది, ఏమొద్దు ఒక్క అరగంట సేపు దానికి యువతలు కట్టేసి ఒక మోపు గిడ్డేసి కొంచెం నీళ్ళు తాగించి వచ్చేసి ఒక్క అరగంట పని పడితే నీకు 200 ఇస్తాను. వీడు న్యాయంగా ఓనర్ గారికి ఏం అన్యాయం చేయకుండా మధ్యాహ్నం 1 గంట గ్యాప్ ఉంటుంది కదా భోజనం చేసేటప్పుడు, అరగంట చేయవలసిన భోజనాన్ని 10 నిమిషాల్లో చేసేసి మిగిలిన టైంలో గబగబ గడ్డి పీకేసేసి గేదెని వతలు కట్టేసి పేడకలు తీసేసి నీళ్ళు పెట్టేసి మళ్ళీ వచ్చి పైనలో జాయిన్ అవుతున్నాడు. వీడి దృష్టిలో న్యాయమే అన్యాయమా? న్యాయమే. కానీ ఆ ఓనర్ దృష్టిలో అది అన్యాయం. నేను నాకు పనికి కోసం నిన్ను పెట్టుకుని 600 ఇస్తే ఆ సమయంలో నువ్వు వెళ్ళి వేరే చోటకి వెళ్ళి పనిచేయడం అనేది ఆయన దృష్టిలో అన్యాయం. గుమస్తా చేసింది కూడా అదే, మనం చేసేది కూడా అదే. గుమస్తా ఏం దొంగలెక్కలేం వేయలా. గృహ నిర్వాహకుడిని ఒక యజమాని పెట్టుకున్నాడు. వీడు దొంగలెక్కలేం వేయలా. ఏం చేస్తున్నాడు? ఆ పనితో పాటుగా తన పని కూడా చేసేసుకుంటున్నాడు. అర్థమైంది మీకు? అర్థం అవ్వలేదా? ఇప్పుడు ఈ పని 6 నుంచి 6 వరకు 600 కూలి కుదిరినాడు. పక్కవాడి దాంట్లో కూడా మీకు ఆ టైంలోనే పనిచేసి 200 సంపాదించేసుకుంటున్నాడు. వీడేమనుకుంటున్నాడు? న్యాయమే అనుకుంటున్నాడు, న్యాయంగా సంపాదించుకుంటున్నాడు అనుకుంటున్నాడు. కానీ అది ఇతని దృష్టిలో న్యాయమే, ఆ ఓనర్ దృష్టిలో అన్యాయం. అన్యాయపు సిరి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పండి? అన్యాయపు సిరి దొంగిలించి సంపాదించే ప్రతి రూపాయి కూడా అన్యాయపు సిరే. ఇప్పుడు ఈ అన్యాయపు సిరితో యేసుక్రీస్తు సలహా చెప్తున్నాడు. మీరు నిత్య నివాసం ఏదో అన్యాయం చేశారు, ఓకే, సంపాదించారు, ఓకే. నేను మీకు చిన్న టెక్నిక్ చెప్తాను. వాడు తెలివిగా ప్రవర్తించాడు. క్రీస్తు కూడా ఏం చెప్పాడండి? అన్యాయపు సిరితో మీరు స్నేహితులు సంపాదించుకోండి, సంపాదించుకున్న నిత్య నివాసంలో మీకు తోడుగా ఉంటారు. అన్యాయపు సిరి అన్న యేసుక్రీస్తు మాటకి అర్థం ఏంటంటే, మనం నిజాయితీగా నీతి న్యాయాలతో కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి కూడా దేవుని దృష్టిలో అన్యాయపు సిరి. అన్యాయపు సిరితో అంటే న్యాయంగా సంపాదించిన డబ్బుతో స్నేహితులను సంపాదించుకోండి. ఇప్పుడు స్నేహితులు ఎవరో సంపాదించినట్టు చూద్దాం. ఇప్పుడు అలా సంపాదించుకుంటే మనం తెలివిగా ప్రవర్తించినట్టు అంట. తెలివిగా ప్రవర్తించాలి. దేవుని కార్యక్రమాలకు ఆ డబ్బును మనం ఖర్చు పెట్టామనుకోండి, కొన్ని ఆత్మలను రక్షించడానికి మనం ఆ డబ్బును దేవుని పని ఖర్చు పెడితే మనం స్నేహితులను సంపాదించుకుంటాం. ఆ ధనము మనల్ని వదిలిపోయినప్పుడు, అంటే భూమి మీద నుంచి మనం మరణించినప్పుడు, వాళ్ళు మనల్ని నిత్య నివాసంలో చేర్చుకుంటారండి. ఈ ఆత్మను తండ్రి నేనే కాపాడాను, తండ్రి ఈ ఆత్మను నేనే కాపాడాను, తండ్రి ఈ ఆత్మను నేనే కాపాడాను. వీళ్ళందరూ మనకు సాక్ష్యం చెప్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నిత్య నివాసంలో చేర్చుకుంటాడు. అప్పుడు ఏమంటాడు దేవుడు? వీడు నేను ఇచ్చిన సమయాన్ని ఉద్యోగానికి, వ్యాపారానికి, వ్యవసాయానికి వాడుకున్నా ఆ డబ్బుతో కొన్ని ఆత్మలను రక్షించాడంటే యుక్తిగా ప్రవర్తించాడు, కాబట్టి వీడిని పరలోకానికి చేర్చుకోవచ్చు. ఇదండి అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకోవడం అంటే. బాగుందండి? అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకోవడం. ఇలా అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకున్న బైబిల్లో భక్తులను చూపిస్తాను. జక్కయ్య అన్యాయంగానే సంపాదించాడు, దేవుని దృష్టిలో అన్యాయంగానే సంపాదించాడు, లోకం దృష్టిలో కూడా అన్యాయంగా సంపాదించాడు కాబట్టి 4 రెట్లు ఇచ్చేస్తారని ఒప్పుకున్నాడు. పుట్టి జక్కయ్య పిల్ల కంటిలో పొడుచుకుంటుంది కర్ర. పుట్టి జక్కయ్య అన్యాయపు సిరి, దేవుని దృష్టిలో అన్యాయపు సిరి ఉంది, లోకం దృష్టిలో కూడా అన్యాయపు సిరి సంపాదించాడు. కానీ ఏం చేశాడు? స్నేహితులను సంపాదించుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు డైరెక్ట్గా చూసేమన్నాడంటే, ఇతను అబ్రహాము కుమారుడే. ఏం చేశాడు? అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకున్నాడు. వాళ్ళు నిత్య నివాసంలో ఇతన్ని చేర్చుకుంటారు. ఒక ధనవంతుడు వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. వచ్చి, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, ఇంకా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏమైనా కొదువుగా ఉందని అడిగాడు. ఏం చెప్పాడు? నీకున్నదమ్మి పేదలకు ఇమ్మన్నాడు. నేను నీతితో న్యాయంతో కష్టపడి సంపాదించిన రూపాయిని నువ్వు ఇచ్చేయమంటావా? నేను ఇవ్వను కాక అని వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ దేవుని దృష్టిలో అది అన్యాయపు సిరి. నాన్న, అన్యాయపు సిరి నీ దగ్గర ఉండకూడదు, ఉంటే అది నీకు నష్టం, అది నిన్ను కాపాడదు,
కాబట్టి దాని ద్వారా స్నేహితులను సంపాదించుకుంటే ఆ స్నేహితులు నిన్ను నిత్య నివాసంలో చేర్చుకుంటారని చెప్పాడు అనమాట. ధనవంతుడు ఎందుకు వెళ్ళిపోయాడు? నేను న్యాయంగా సంపాదించిందని ఇచ్చేయమంటావా? న్యాయంగా సంపాదించాడు అన్యాయంగా సంపాదించాడు చెప్పండి. అతని లెక్కలో అన్యాయం, దేవుని దృష్టిలో అది అన్యాయం. అది యవనస్తుడు చేసిన తప్పు. ఇప్పుడు అన్యాయపు సిరిని మనం ఎలా మార్చాలంటే దేవుని కార్యక్రమాలకు సువార్త ప్రకటనకు ఖర్చు పెట్టి స్నేహితులను సంపాదించుకోవాలి. మనకున్న సిరి మన దృష్టిలో న్యాయమే, దేవుని దృష్టిలో అన్యాయం సిరి. ఇంతకీ అన్యాయంగా సంపాదిస్తారు కొంతమంది. మన నీతి న్యాయంగా సంపాదించింది అన్యాయం సిరి అంటే అన్యాయంగా సంపాదిస్తారు. దాన్ని ఏమన్నాడు దేవుడు చూడండి, హబక్కు గ్రంథం 2:9. లోకం దృష్టిలో అన్యాయంగా సంపాదించిన దాని గురించి దేవుడు ఏమన్నాడు? 2:9. చిన్నపిల్లల్ని పంపించేద్దామని నా ఉద్దేశం. MDM టైం అయిపోయింది వాళ్ళకి. ఓకేనా తల్లి? ఈ పాట వాంగని పంపించేద్దాం. తనకు అపాయము రాకుండునట్లు బిస్కెట్ బయట తినేసేయండి. తినుకుంటూ వెళ్తారా? ఓకే, తినుకుంటూ వెళ్తారు కానీ అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వారికి శ్రమ. వాళ్ళు భూమి మీద శ్రమ పొందేస్తారంట అన్యాయంగా సంపాదించుకునే వాళ్ళు. తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా వీళ్ళు న్యాయంగా సంపాదించిన దాన్నే మనం దేవుడు పనులు ఖర్చు పెట్టామంటే వీళ్ళు అన్యాయంగా సంపాదించిన దాన్ని ఇస్తారండి. జక్కయ్య ఇచ్చాడు, అన్యాయంగా సంపాదించిందని జక్కయ్య ఇచ్చాడు, కానీ ధనవంతుడు న్యాయంగా సంపాదించిందని ఇవ్వాల. ఇప్పుడు మనం అన్యాయం ఎందుకు చేస్తున్నాం అంటే మనం కోటీశ్వర్లు అవడానికి అన్యాయం చేస్తాం. అన్యాయం చేసేది ఎందుకంటే డబ్బు కోసం. మళ్ళీ డబ్బులు ఎందుకు ఇచ్చేస్తాం? కాబట్టి వీళ్ళకి శ్రమ. యోధా అన్నాడు కదా, 33 వెండి నాణాలకు యేసుక్రీస్తుని అమ్మేశాడు. శ్రమ పొందాడు, పొందేశాడు. కాబట్టి దేవుని దృష్టిలో న్యాయం ఏది, అన్యాయం ఏది, న్యాయపు సిరేది, అన్యాయపు సిరేది, న్యాయపు సిరేది, అన్యాయపు సిరేది. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం కష్టపడి సంపాదించే నీతి న్యాయాలతో నిజాయితీగా సంపాదించే ప్రతిదీ అన్యాయపు సిరి అన్నాం. మరి న్యాయపు సిరేది అని చెప్పేసాను కదండి. అంతా మీరు చెప్పండి. న్యాయపు సిరి అంటే ఏంటి? హరిబాబు మొన్నటి ఎగ్జామ్కి ఎంత కష్టపడ్డాడో హరిబాబుకే తెలుసు, నాకే తెలిసింది. పాపం చాలా బాధేసింది. కానీ అది న్యాయంగా సంపాదించిన సిరి. న్యాయమా అన్యాయం? అది అన్ని రోజులు కష్టపడవలసిన పని ఏంటి అతనికి? మిగిలిన కూడా కష్టపడ్డారు. మిమ్మల్ని తక్కువ చేస్తున్నానని అనుకోవద్దు. రాజేష్ కూడా చాలా కష్టపడ్డాడు. ఎవరు కష్టపడ్డారో చూసారా? అది మాట చెప్పండి. ఇప్పుడు మీరు చర్చకు వచ్చారు, న్యాయపు సిరిని సంపాదించుకున్నారు. దీనికి 100 రెట్లు పరలోకంలో ప్రతిఫలాన్ని పొందుతారు. మీరు పరీక్షలు రాస్తారు, ప్రార్థనకు వస్తారు, పాట వింటారు, వాక్యం నేర్చుకుంటారు, రాస్తారు, చదువుతారు, నేర్చుకుంటారు, ఇక్కడికి వచ్చి చెప్తారు, పిల్లలు స్కూల్కి వస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే న్యాయపు సిరి. సోమవారం నుంచి శనివారం వరకు వ్యాపార ఉద్యోగాలు ఇవన్నీ కూడా అన్యాయపు సిరి. కానీ వాడు చెప్తామ్మా, వాడు ఏం చేశాడు? వాడు గృహ నిర్మాణం ఏం చేశాడు? యుక్తిగా నడుచుకున్నాడు. ఆ సిరిని ఇప్పుడు 100 మణుగులు నూనె అప్పుంది వాడికి. 100 చెల్లి అన్నాడా? అన్నా. కొంత మనం కష్టపడిన దాంట్లో కొంత మనకి తింటూ, కొంత మన అవసరాలు తీర్చుకుంటూ, సువార్త ప్రకటన కూడా మనం ఖర్చు పెడితే దేవుడు ఏమంటాడంటే ఇతడు యుక్తిగా నడుచుకున్నాడు. అంటే మన వలన కనీసం ఒక్కరినైనా మన జీవితంలో క్రీస్తులోనికి సంపాదించాలి. అప్పుడు యుక్తిగా నడుచుకున్నాడు వీడు బలా అంటాడు. అదేండి, అర్థమైంది? అర్థమలేదా? న్యాయపు సిరి ఏంటి? ప్రతి ఆదివారం చర్చికి రావడమే ఆ న్యాయపు సిరి. దేవుని పని చేయడం న్యాయపు సిరి. బైబిల్ చదవడం న్యాయపు సిరి. సిరి ఎలా వస్తుందంటే ఇప్పుడు పని చేస్తే డబ్బులు వస్తాయి, కానీ బైబిల్ చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరెవరుగా దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? బ్రతికొండంగానే ఇస్తాడు. గుర్తుంచుకోండి. మీరు బైబిల్ చదివిన ఎంత సమయం అయితే వెచ్చించారో ఏదో ఒక రూపంలో దేవుడు మీకు సాయం చెయ్యకుండా ఉండడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం చేసే ప్రతి పనికి భూమి మీద పరలోకంలో కూడా ప్రతిఫలం అనేది ఇస్తాడండి. ఇవ్వడండి, ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, అన్యాయం సిరేది? దేవుని సమయాన్ని దొంగిలించి మనం కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి కూడా అన్యాయపు సిరే. కానీ అన్యాయపు సిరితో యేసుక్రీస్తు అన్యాయపు సిరి సంపాదించిన ప్రతి వాడిని నేను నరకానికి వేస్తానని చెప్పలా.
లోకస్వార్త 19 యేసుక్రీస్తు సలహా చెప్పాడు. ఆ యజమానుడు ఎవరు అనుకున్నారు? ఇంతకీ దేవుడు. గృహ నిర్వాహకుడు ఎవడో? మనమే. యుక్తిగా నడుచుకోవాలి. నీ పనిలోంచి తీసేస్తున్నాను అన్నాడు. మన పనిలోంచి ఎప్పుడు తీసేస్తాడు? మరణం. మరణం లోపు అన్యాయస్థితిని న్యాయస్థితిగా మార్చుకుందాం, పరలోకానికి చేరుకుందాం. ఓకేనండి, బాగుందా? పిల్లల్ని పంపించేద్దాం. మళ్ళీ ఈ రోజు మాత్రమే మనం 11 వరకు ఇచ్చాం. వచ్చే ఆదివారం ఇంకా అరగంట ముందే పంపించేస్తాం. ఓకేనా? అందరూ నేర్చుకురావాలి, రాసుకురావాలి, వేసుకురావాలి. ఎవరైతే చూడకుండా చెప్తారో వాళ్ళకి క్రేయన్స్ ప్యాకెట్ ఇస్తా. ఆ క్రేయన్స్ ప్యాకెట్ ఎందుకు? ఈ డ్రాయింగ్కి వాటికి బొమ్మలు వేసుకోండి. చక్కగా జాగ్రత్తగా అందరూ ఇంటికి వెళ్ళిపోండి. నీకు ఇచ్చిన పేపర్ పోగొట్టుకో. ఇంటికి